మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని విధాలా సౌకర్యం చేస్తున్నామైనా ఆయనే కదా ఇప్పుడు సీఎం ఆడికేద్దామని. స్థానిక ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి. పొన్నాడు సతీష్ గారు ఉమ్. ఉంటారండి. అంటే మీకు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు అన్ని చేశారా? జగన్ గారి సంక్షేమ పథకాలు అన్ని మీకు అందుతున్నాయా? నాకు అందుతున్నాయండి. రైతు బంధు అందుతుంది. ఇప్పుడు వేసింది అందలేదు. ఇంతవరకు పెన్షన్ ఆరు వేసిన అన్ని అందుతానున్నాయి. ఏం తేడా చేయలేదు బాబు. గత చంద్రబాబు పాలన బాగుండేనా, ఇప్పుడున్న జగన్ గారి పాలన బాగుందా? జగన్ పరిపాలనే మంచిదండి. అందులో కొంచెం ముఠా నాయకులు జేబుల నుండి నాయకులు ఉన్నారు. వెళ్ళిపోయిన ప్రభుత్వంలో మీకు ఏమైనా పెన్షన్ వస్తుందా? వస్తుందండి. 3000 ఇస్తున్నారండి. మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? పొన్నాడు ఎందుకని పొన్నాడు సతీష్ గారు? ముఖ్యమంత్రి గారు ఆశ మేరకు కాదు కానీ ముఖ్యమైన నాయకుడు సార్. అలాగనేసి మాకు ఇప్పుడు కూడా గోదావరి వచ్చినా ఏమొచ్చినా నెక్స్ట్ ఏ విధమైనా సరే సార్ మమ్మల్ని ముందు ఆదుకునే వ్యక్తి ఎవరైనా అంటే మన పొన్నాడు సతీష్ గారు. మీకు ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? మీకు సహాయ సహకారాలు అందిస్తారా? కూడా సార్ ఆయన అన్నయ్య అంటే పలికి వ్యక్తి అంటే పొన్నాడు సతీష్ గారు. అన్ని విధాలా మీకు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేపట్టారా? మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా సార్. 2020 ఓట్లతో నెగ్గి వ్యక్తిగా మేము 3వ నియోజకవర్గం నుంచి మేము చెప్తున్నాం సార్. జగన్ గారి పాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా మీకు? పక్కా సార్. అవినీతి లేకుండా ఏ విధమైన సరే సార్ ముక్సుడిగా జగన్ గారు చేస్తున్నారు. ఇక్కడ మా 3వ నియోజకవర్గం దాత ఎమ్మెల్యే గారు పొన్నాడు సతీష్ గారు ముందుగా ఉండి అన్ని నడుపుతున్నారు సార్. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేను పొన్నాడు సతీష్. ఎందుకని పొన్నాడు సతీష్ గారు? పొన్నాడు సతీష్ అంటే నేను ఒక 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో పనిచేయాను. సీనెట్ కాంగ్రెస్ లో పనిచేస్తూ 40 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారిని సీఎం చేయమని ఎన్నో నినాదాలు ఉద్యమాలు కూడా చేశాం. అందులో ఉద్యమాల్లో పాల్గొన్నాం. కానీ సోనియా గాంధీ ఒక తప్పుడు నిర్ణయం వల్ల జగన్ గారిని అనేక రకాలుగా కేసులు పెట్టి జైలు పంపించి ఆయన్ని ఒక సీఎంగా చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డిని చేయించి అనేక రకాల ఇబ్బంది పెట్టి ఆంధ్రాని ఎడదీసి భూస్థాపితం చేసేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ భూస్థాపితం అయిపోయింది. అది అంతా సోనియా గాంధీ వాళ్ళు జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? కానీ ఎప్పుడు ఉంటాడండి. ఇప్పుడు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు చేస్తారా? చేస్తాడండి. చాలా మంచి వ్యక్తి. అయితే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేశాడు. పొన్నాడు సతీష్ ఒకసారి నెక్కాడండి. నెక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ తర్వాత పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పోటీ చేసిన తర్వాత ఆయన ప్రతిపక్షాలు అందులో నిలబడివ్వకుండా ఆ ఓటు హక్కు అందరినీ ఎమ్మెల్యేలు కొనేసుకుని ఆయన మాట అక్కడ నెగ్గనివ్వకుండా చేసిన వల్ల ఆయన బయటకు వచ్చేసి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి పేదవాడిని గుర్తించి ప్రతి పేదవాడికి సేవ చేయాలనే మంచి సంకల్పంతో ఆయన మళ్ళీ పోటీ చేయడం జరిగింది. నెగ్గాడు. నెగ్గిన తర్వాత నవరత్నాలు అనే ఒక నవరత్నాలు సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి పేదవాడి గుండెల్లోనే నిద్రపోయాడు. ప్రతి పేదవాడికి ఎంతో సేవ చేశాడు. ప్రతి వాళ్ళు సుఖ సంతోషాలుగా బ్రతకాలనే మంచి ఉద్దేశంతో మరి ఈ రోజు జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశానంటారు. ఎంతవరకు అనేది మీరు చెప్పండి. ఎంతవరకు కరెక్ట్ అండి? బాగానే సార్. విద్య వైద్యం అన్ని రంగాల్లోనే అన్నీ కూడా ఇప్పుడు మనకి కరోనా వచ్చిందండి. కరోనా టైంలో ఆయన పరిపాలన వచ్చిన తర్వాత ఆయనకు గొప్ప దెబ్బ ఏంటంటే పరిపాలనా విధానం. కరోనా వచ్చింది. ఈ కరోనాలో 3 సంవత్సరాలు కూడా చాలా శోభ అనిపించారు జనం. అయినప్పటికీ కూడా ఆయన మడం తిప్పకుండా ఎంతో కష్టపడి ఆయన తన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచి వాళ్ళ ముందుకు దూసిపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు అటువంటి ముఖ్యమంత్రి మన ప్రపంచంలోనే ఎవడో లేడని గన్షాట్ గా చెప్పగలుగుతున్నాం. ఓటు వేస్తాం. ఎందుకని? జగన్ గారి మనసున్న నాయకుడు, మంచి మనిషి, మనసరిగిన నాయకుడు కనుక మేము జగన్ గారినే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మేము పిలిచిన వెంటనే పలిచే వ్యక్తి, అభిమానంగా చూసే ఆయన. మేము పొన్నాడు సతీష్ వెంట ఉంటామని కూడా చెప్తున్నాం. మేము మీకు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు చేశారా? కంపల్సరీ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతాయి. ప్రతిదీ కంపల్సరీ చేస్తారు మా నాయకుడు. జగన్ గారి ప్రభుత్వంలో పథకాలు, సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? ప్రతి ఒక్కరికి ప్రతి గడపన సంక్షేమ పథకం అందుకునే ఉన్నారు. ఎవరు కూడా అందకుండా లేదు. ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? పక్కగా న్యాయం జరిగిందండి మహిళలకి.
మహిళలు ప్రతి విషయంలోనూ ముందంజలో వచ్చి ముందు గడప ముందుకు వచ్చి నిలబడేది ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్రప్రథమ ఇంటి మహిళే వచ్చి నిలబడుతుంది, ఇంటి ఇల్లాలు. సో జగన్ గారి ప్రభుత్వంలో పాలన బాగుందా, లేదంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? గతంలో ప్రభుత్వం చెప్పి అన్ని మోసాలే జరిగినాయి, జగమెరిగిన సత్యం అది. కాకపోతే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతూ ఎప్పుడెప్పుడు వస్తాడా జగనన్న, మళ్ళీ ఎప్పుడు ఓట్ చేద్దామని ఎదురు చూస్తున్నారండి. సో జగన్ గారి ఈ ఏదైతే మహిళలకు ప్లస్ విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేశారంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? విద్యా వైద్యానికి కంపల్సరీ పెద్దపీట వేశారు జగనన్న గారు. వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు, అమ్మఒడి, ఆసరా, అలాగే డ్వాక్రా వాళ్ళకి ఆసరా, చేయూత, ఇలా అనుక్షణం ప్రతి పథకంతో ప్రతి మంత్లీ అది కూడా డివైడ్ వైడ్ అంటే విడతలుగా వేసి ప్రతి నెలలో ప్రతి మహిళ కూడా ఏదో రకంగా లబ్ధి పొందుతున్నారు. మళ్ళీ సీఎంగా జగన్ గారు గెలిస్తే ఇంకా అభివృద్ధి ఏం కోరుకుంటున్నారు? మరింత అభివృద్ధి చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, ఆయన అభివృద్ధి లేదు సంక్షేమాలే చేస్తున్నాడు, అభివృద్ధి లేదు. అభివృద్ధి ఏంటో జగనన్న గారు మళ్ళీ నెగ్గి ఈ ప్రజలకు చూపిస్తారు, ఖచ్చితంగా చూపించాలని కూడా మా ఆశ. ఎప్పుడు జగనన్న వెంటే ఉంటాం మేము. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పొన్నాడు సతీష్ కుమార్ గారికి అండి. ఎందుకని పొన్నాడు సతీష్ గారు? ఆయన అన్నింటిలో సహకారం, రైతుకి ఏంటి ఎవరికైనా ఏ సహకారం చేయడానికి ఆయన మంచిగా చక్క పెడతారండి. మీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఇప్పుడు ఉంటారు. మీరు అనుకున్న విధంగా పథకాలు కానీ ఏమైనా తీసుకురావడంలో సాయం చేశారా? మీకు గవర్నమెంట్ ఇచ్చిన, జగనన్న గారు ఇచ్చినవి అన్ని కూడా మాకు 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 వర్తించి ముసలికి అంతే నాకు పెన్షన్ అందుతుంది. 3,000 పెన్షన్ వస్తుందండి. తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి. అర్హత లేని వాళ్ళు అంటే కొంతమంది తేడా తీసుకుని కరెంటు బిల్లు, లేకపోతే కరెంటు బిల్లు ఇంకొకరికి పేరుని కట్టి అలాంటి వాళ్ళకి కొంత తేడా ఉన్న వాళ్ళకి అది అందట్లేదండి. అలా తేడా ఉన్న వాళ్ళని కొంచెం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది గమనించాలని కోరుతున్నాం.